సార్ ఇప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. హ్మ్. సో అవి ఎట్లుంటాయి? ఎంతవరకు అంటే మనం ఒక 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. ఇస్తున్నారు ప్రెజెంట్ అయితే? ప్రెజెంట్. హ్మ్. వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు. హ్మ్. అంటే చాలామంది గ్రామాలలో ఉంటారమ్మా. వీళ్ళేటో అవును. వెహికల్స్ మీద పోయేస్తా ఉంటారు. టూ వీలర్స్ కానీ ఇట్లాంటివి. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండనుకోండి, వాళ్ళ కుటుంబానికి కొంత రిలీఫ్ అది. ఓకే. అంటే సార్ ఇప్పుడు వృద్ధులకి ఇన్సూరెన్స్ ఉన్నదమ్మా ప్రొవైడ్ చేశారు. 70 ఏళ్ల వరకు, హ్మ్. కొన్నిసార్లు 80 ఏళ్ల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నది. ఇంకోటి అదే కాకుండా మామూలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. హ్మ్. ఎన్ఆర్ఐస్ కోసం స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అది కూడా 80 ఏళ్ల వరకు మనం ఇన్సూరెన్స్ అంటే ఇవ్వచ్చు. దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు సార్? అంటే వాళ్ళకి ఏం జరిగినా కూడా ముందే ఆ! మనం పాలసీ తీసుకున్నట్టయితే, ఓకే. వాళ్ళ సపోజ్ ఏదైనా డెత్ అవుతుంది, యాక్సిడెంటల్ డెత్. హ్మ్. ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి వాళ్ళు రికార్డ్స్ అన్ని చూస్తారు. వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు. ఒకవేళ కనుక ఏమైనా హాస్పిటలైజ్ అయినాక కొన్ని జబ్బులతో చనిపోయాడనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకు ఇన్సూరెన్స్ కంపెనీతో వాళ్ళు టైఅప్ ఉంటారు. వాళ్ళొచ్చి రికార్డ్స్ అన్ని చూస్తారు. ఇది జెన్యూన్ కేసా? ఫేక్ కేసా? హ్మ్. జెన్యూన్ కేస్ అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేస్తారు. ఓకే. మంచి హెల్త్ కేర్ సెంటర్‌ని తీసుకొచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ దీని మోహన్. ద్వారా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ. థాంక్ యూ.